ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రాబంధు, కాంగ్రెస్ అంటే మోసం, దగా, నయవంచన అంటున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 15,000 అని చెప్పి 12,000 ఇస్తామనడం డొంక, స్థానిక ఎన్నికలు గట్టెక్కేందుకే భరోసా ప్రకటన, సీఎం రేవంత్ రెడ్డి మోసాన్ని రైతులు క్షమించరు, రైతులకు తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో రేవంత్ ముక్కు నేలకు రాయాలి, 70 లక్షల మంది రైతుల్ని వంచినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం జరిగింది. నేటి నుంచి బీఆర్ఎస్ నిరసనలు, జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాలలో ఆందోళనలు, ఎకరానికి 15,000 పంట పెట్టుబడి సాయం ఇచ్చేదాకా గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను అడ్డుకోండి, రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇవ్వడం జరిగింది. తెలంగాణలోని జరుగుతున్న రైతులకు అన్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎలక్షన్ల ముందు వరంగల్ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. వరంగల్ డిక్లరేషన్లో మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండో ఒకసారి చూద్దాం. భూ యజమానికి వచ్చే 15,000 భూ యజమానికి వస్తాయి. భూ యజమానులు 58 లక్షల మంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు కలిసి. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. ఆ రోజు ఏం చెప్పిందంటే రైతులను మోసం చేసే మోసపూరితమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీరు ఏ విధంగా ఇస్తారు? కేసీఆర్ గారు పట్టా ఉన్న రైతులకే 15,000 ఇస్తానని 10,000 ఇస్తానని చెప్పి 10,000 ఇవ్వడానికి ముందొచ్చి ఇవ్వడం జరిగింది. కానీ అదే ధోరణిలో మరి మీరు ఎట్లా ఇస్తారు? మీకు స్పష్టత ఉందా రైతు భరోసా మీద? కౌలు రైతులకు ఇస్తానంటాళ్ళు, మరియు పట్టా పాస్బుక్ ఉన్న రైతులకు కూడా ఇస్తానంటాళ్ళు అని రేవంత్ రెడ్డి గారిని అడిగితే, మేము 15,000 రైతులకు ఇస్తాం, మరియు కౌలు పట్టిన వారికి కూడా ఇస్తామని చెప్పడం, భూ యజమానికి ఇస్తాం, మరి కౌలు రైతులకు ఇస్తాం అనడం అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు గద్దెనెక్కినాక అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పడం జరుగుతుంది. కానీ ఎక్కడికక్కడ రైతులను నయవంచన చేసి మోసం చేసే పరిస్థితులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజే మాకు చేత కాదు, మేము ఈ హామీలు చేయలేమని చెప్పలేక ఆ రోజు అడ్డగోలు హామీలు ఇచ్చి మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్తే, మాకు ప్రణాళిక ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడున్న మంత్రులు కూడా డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. మరియు రాహుల్ గాంధీ గారు, మరి ఖర్గే గారు, మరియు ప్రియాంక గాంధీ గారు కూడా మేము హామీ రైతులకు ఏదో విధంగా కేసీఆర్ కంటే ఇంకా పెద్ద మొత్తంలో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఎటు వేళ్ళు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు తెలంగాణ రైతులను మోసం చేసి ఓట్లు వేసుకొని వారికి అన్యాయం జరుగుతుంటే మీరు స్పందించరా? కానీ ఇప్పుడు ఒకవేళ మీరు నయవంచన చేసి 12,000 ఇస్తానంటే ఎక్కడికక్కడ నిరసనలు తెలిపి రైతులను చైతన్యవంతులను చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాలకు వస్తే నిలదీయడానికి వస్తున్న బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ రైతులు వారి పక్షాన మండలాలలో మరియు జిల్లాలలో, విలేజ్లలో ధర్నాలు చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మరియు సాగు యోగ్యమైన భూమి 1.48 కోట్ల ఎకరాలు, ఇవ్వాల్సిన భరోసా 8,800 కోట్లు, సర్కారు ఇచ్చేదెంత? 1.36 కోట్ల ఎకరాలలో వ్యవసాయ పంటలు, ఉద్యానవన పంటలు మరో 12 లక్షల ఎకరాలు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి. మొత్తం భూమికి ఇస్తారా, ఇంకా కోతలు పెడతారా, సాగు చేస్తేనే ఇస్తారా అనే దానిపై స్పష్టత గారు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 1.48 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇవ్వాల్సిన భరోసా 8,800 కోట్లు ఇస్తే పూర్తి స్థాయిలో అమలవుతుంది. కానీ 1.38 కోట్ల ఎకరాలలో వ్యవసాయ పంటలు మరియు ఉద్యానవన పంటలు అంటే ఏంటిది? మామిడి తోట మరియు నిమ్మ తోట, రకరకాల తోటలు కూడా 12 లక్షల ఎకరాలు ఉన్నాయి. దానికి ఇప్పుడు మీరు ఎలా స్పష్టత కూడా కరువైంది, స్పష్టత లేదు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి. మరి మొత్తం భూమికి ఇస్తారా, సాగు చేసిన భూమికి ఇస్తారా, దీనిలో ఇంకా కోతలు పెడతారా? ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న రైతులకు స్పష్టత ఇవ్వకుండా వాళ్ళని ఆందోళన పరుస్తున్నారు. మంత్రో మాట సీఎంఓ మాట చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం? మంత్రులకు సీఎంకు సమన్వయం లేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను
రైతులను ఆందోళన పరుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇది ఎంతవరకు న్యాయం? దీనిపైన ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసనలు తెలిపిస్తే వారిని నిర్బంధం చేసుడు మరియు అరెస్టు చేసుడు ఇది న్యాయమేనా? దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే గత ప్రభుత్వంలో మీరు ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పు లేదు, కానీ ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఇచ్చిన హామీని మీరు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కోతలు పెడితే ప్రజల పక్షాన నిరసనలు తెలిపితే అరెస్టు చేస్తారా, నిర్బంధం చేస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? అంటే గద్దె ఎక్కదానికో ఓ మాట, గద్దె దిగినాక ఓ మాటనా? అంటే ఇది ఎంతవరకు న్యాయం? రేవంత్ రెడ్డి గారు, మీరు రైతులతో పెట్టుకున్న ప్రభుత్వం, ఏ రైతులతోని పెట్టుకున్న ప్రభుత్వాలు రాష్ట్రంలో ఏ రాష్ట్రాలలో గట్టెక్కిన పరిస్థితి లేదు. దయచేసి రైతులకు ఇచ్చిన హామీని కరెక్ట్ టైంలో నెరవేర్చాలి. అదే 15,000 ఎకరానికి ఇవ్వాలని కోరడం జరుగుతుంది. లేని పక్షాన రైతులు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.